ఈరోజు చక్ర విచారంలో ఆపోస్థానమునందే 9 చక్రాలని గురువులు అత్యంత రహస్యంగా బోధిస్తారు. దాన్ని తెలుసుకుందాం. ఆపోస్థానమందే నవచక్ర విచారము అంటారు దీన్ని. మనకి పశ్చిమ చక్రం చెప్పుకున్నాం. పశ్చిమ చక్రము ఇది మూలాధారానికి జంట చక్రం. ఇది హ అనే అక్షరం ఎక్కడ పలుకుతుందో అక్కడ చిత్తస్థానం. దీని యొక్క వృత్తి గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకోవడం. గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు తెలివి పెరుగుతుంది. అంతేగాక గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు శ్వాస నిలబడి ఉంటుంది. కాబట్టి తెలివికి స్థానం ఘ్రాణస్థానం. చిత్తానికి తెలివికి ఆ విధంగా సంబంధం ఉంది. అందుచేత పశ్చిమ చక్రము మూలాధార చక్రము ఒకటి అని చెప్పారు. అంటే మూలాధారాన్ని పశ్చిమ చక్రాన్ని హ అనే అక్షరం పలికే చోట ఆపోస్థానమునందు చెప్తారు. 2 అయిపోయినాయి. ఇంకా శిఖాచక్రము అంటే జీవస్థానము. శిఖాచక్రము అంటే ట అనే అక్షరం పలికినప్పుడు నాలుక కొన ఎక్కడ తగులుతుందో అక్కడ శిఖాచక్రము, అది జీవస్థానము. శిఖాచక్రము అనాహత చక్రము 2 జంట చక్రాలు. అవిద్యాస్థానము అనాహతము. జీవుణ్ణి విడిచి అవిద్య ఉండలేదు, అవిద్యను విడిచి జీవుడు ఉండలేడు. కాబట్టి శిఖాచక్రము మూర్ధమునందు నిరూపింపబడినది. అందుచేత శిఖ అనాహత చక్రములు ఒక్కటి ఆపోస్థానమునందు చెప్పబడ్డాయి. ట అనే అక్షరం పలికే చోట 2. అలాగే 3 అంటే ఆజ్ఞాచక్రము స్వాధిష్టాన చక్రమునకు జంట చక్రము. మనసుకు స్థానమైనందున శ్రోత్రేంద్రియము చేత వింటేనే ఆజ్ఞ అనేటువంటిది పెదవుల నుండి అంటే ఆజ్ఞాచక్ర స్థానము నుండి ఆజ్ఞ కలుగుతుంది. కాబట్టి ఆజ్ఞాచక్రము స్వాధిష్టానం చక్రములు ఒకటి అని చెప్పారు. ఇట్లు ఆపోస్థానమునందే పెదవుల దగ్గర ఆజ్ఞాచక్రాన్ని స్వాధిష్టానాన్ని చెప్తారు. అంటే పశ్చిమ చక్రాన్ని మూలాధార చక్రాన్ని ట అనే అక్షరం పలికే చోట పశ్చిమ చక్రాన్ని మూలాధార చక్రాన్ని హ అనే అక్షరం పలికే కొండనాలికి దగ్గర, శిఖాచక్రాన్ని అనాహత చక్రాన్ని ట అనే అక్షరం పలికే చోట, ఆజ్ఞాచక్రాన్ని స్వాధిష్టాన చక్రాన్ని మ అనే అక్షరం పలికే పెదవుల దగ్గర, మణిపూరక సహస్రారములు 2 జంట చక్రాలు. సహస్రారములో మాటలు పుట్టి అక్షరాలు పుట్టి మణిపూరకమున వాక్యములుగా బయటికి వస్తాయి. ఇదే బోధ ప్రవాహము. మణిపూరక చక్రము అంటే జిహ్వాగ్రమునందు చెప్పాం, అక్కడే సహస్రారం కూడా ఉన్నది. ఈ విధంగా పశ్చిమ చక్రము మూలాధార చక్రము, శిఖాచక్రము అనాహత చక్రము, ఆజ్ఞాచక్రము స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము సహస్రార చక్రము, ఇవన్నీ కూడా ఆపోస్థానమునందే గురువులు అత్యంత రహస్యముగా తమ గురుబిడ్డలకు బోధిస్తారు. ఇక విశుద్ధ చక్రము ఇది కంఠస్థానమునుంది. ఇది ఒక్కటిగానే ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేగాత్మ ఉండే చోటు కాబట్టి ఇది కూడా ఆపోస్థానమునందే ఉన్నది. ఈ విధంగా 9 చక్రాలని కూడా ఆపోస్థానమందే గురువులు నిరూపిస్తారు.